నమస్తే, నేను మారుతిరామ్. 95 టీవీ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. తొలగించిన జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగులను వెంటనే విధుల్లో తీసుకోకపోతే కార్మికులంతా కుటుంబ సభ్యులతో ప్రగతి భవన్ ముందు కూర్చుంటామని యూనియన్ నేత ఉదరి గోపాల్ హెచ్చరించారు. రామ్కీ సంస్థకు ప్రయోజనం చేసేందుకు అధికారులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కార్మికులమంతా ఐక్యమై జీహెచ్ఎంసీని కాపాడుకుంటామని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో 108 సిబ్బంది ఆందోళనకు దిగారు. కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగుతున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చొరవ చూపించాలని, వైసీపీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా తమ సమస్యలను పరిష్కరించడం లేదని, ఇప్పటికైనా సీఎం స్పందించి తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో అక్రమ గుట్కా నిల్వలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఓ ఇంట్లో అక్రమంగా గుట్కా బస్తాలు నిల్వ ఉన్నాయన్న సమాచారంతో రంగంలోకి దిగి దాడి చేసి నిల్వ చేసిన గుట్కాను సీజ్ చేశారు. నిల్వ ఉంచిన నిషేధిత 8 బస్తాల గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా వ్యాపారం చేస్తున్న పద్మనాభం అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెంటచింతల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆగి ఉన్న లారీని టాటాఏస్ వాహనం ఢీకొట్టింది. దీంతో 6 మరణించారు. ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని రెంటచింతలకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. సంతోషంగా విహారయాత్రకు వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కర్ణాటకలోని ముదికేరి వద్ద కోటే అబ్బి జలపాతంలో నీట మునిగి హైదరాబాద్కు చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. తెలంగాణకు చెందిన 16 మంది బంధుమిత్రులు విహారయాత్ర నిమిత్తం కర్ణాటక వెళ్లారు. కుశాల నగర్లోని ప్రైవేట్ హోమ్స్టేలో బస చేసిన పర్యాటకులు కోటే అబ్బి జలపాతం చూసేందుకు వెళ్లారు. సరదాగా నీటిలో దిగిన 3 పర్యాటకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వారిని రక్షించడం అసాధ్యంగా మారింది. మృతులు కలకోట శ్యామ, కలకోట శ్రీహర్ష, కలకోట షాహీంద్రగా గుర్తించారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్ నగర్ జీజేఆర్ గార్డెన్ వెనకాల ఓ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్యూబా కాలనీకి చెందిన ఓ వ్యక్తి గోడౌన్లో పాత ఫర్నిచర్ స్టోరేజ్ చేసి విక్రయిస్తుంటారు. ఆదివారం సాయంత్రం సమయంలో గోడౌన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు. ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేసినా కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీఓ కార్యాలయం ఎదుట మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు తాళ్లగడ్డ వాసులు ధర్నా చేశారు. ఇటీవల తాళ్లగడ్డలో సీలింగ్ భూముల్లో కట్టుకున్న ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చేశారు. పేద బాధితులకు తగిన న్యాయం చేయాలని చైర్మన్ డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగడం లేదని, సామాజిక అన్యాయం జరుగుతోందని మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. వైసీపీ మంత్రులు సామాజిక న్యాయం పేరుతో చేస్తున్న బస్సు యాత్ర ఘోరంగా విఫలమైందన్నారు. విశాఖలో మాట్లాడుతూ రాష్ట్రంలో 80 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు తీసేయడం సామాజిక అన్యాయం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసగా మారి అర్ధరాత్రుల్లో దారిదోపిడీలకు పాల్పడుతున్న యువకులు, బాల నేరస్తుల ముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కత్తిని, 3 ద్విచక్ర వాహనాలను, 2500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తిపై దాడి చేసిన నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి 4 వ్యక్తులతో పాటుగా 3 బాల నేరస్తులను అదుపులోనికి తీసుకున్నామని క్రైమ్ ఏడీసీపీ గంగాధరం తెలిపారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ కార్యాలయానికి స్నేహితుని బెయిల్ కోసం వెళ్లిన వ్యక్తిపై ఎక్సైజ్ పోలీసులు లాఠీల ప్రతాపం చూపించారు. మద్నూరు మండలంలోని మదన్ హిప్పర్గ గ్రామానికి చెందిన బాధితుడు బిర్టార్ రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. తన స్నేహితుని బెయిల్ కోసం వెళ్లిన తనను ఆదివారం రాత్రి ఇష్టం వచ్చినట్లు ఎక్సైజ్ పోలీసులు కొట్టారంటూ ఆరోపణ చేశాడు. తనపై లాఠీ ప్రతాపం చూపిన ఎక్సైజ్ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ బిర్దార్ రాజు డిమాండ్ చేశాడు. దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. కాగా దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని సీఎం జగన్ మంత్రుల బృందం మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్కు గన్నవరం విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. యాన్ అప్డేట్ టు ఇండియన్ ఎకానమీ స్ట్రాటజీ టు 2035 పేరుతో హైదరాబాద్లో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ నిర్వహించిన సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన
టీఎస్ ఐపాస్ పాలసీ విజయవంతంగా పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా గత 8 ఏళ్లలో 19,000 కేసులను పరిష్కరించామని చెప్పారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ 1వ వార్డులో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో అన్ని రకాల ధరలు పెరగడంతో సామాన్యుడి జీవనం అంధకారంగా మారిందని తెలిపారు. రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ధరల నియంత్రణ చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా అర్జీకి పరిష్కారం చూపాలని రాజమండ్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్తో కలిసి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఈ వారం ప్రజల నుంచి 145 అర్జీదారులు స్పందనలో ఫిర్యాదులను అందజేశారన్నారు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో మార్చూరి అపరిశుభ్రతపై శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఈదులగుంట జేకే టవర్స్లో నివసించే కంచి కళ్యాణి మరియు ఆమె కుమారుడు ముని మేధాన్షి మృతి చెందిన విషయం తెలియగా ఆయన తీవ్ర దిగ్భ్రాంతితో హుటాహుటిన శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు మార్చూరి వద్దకు వెళ్లారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకుని అనంతరం మార్చూరి అపరిశుభ్రతపై ఆసుపత్రి సిబ్బంది మరియు ఆసుపత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు నవతరం పార్టీ అభ్యర్థిగా జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం నామినేషన్ దాఖలు చేశారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి నెల్లూరు జాయింట్ కలెక్టర్ ఎంఎం హరీందర్ ప్రసాద్ వద్ద నామినేషన్ వేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు నామినేషన్ కార్యక్రమం పర్యవేక్షణ చేశారు. నామినేషన్ సందర్భంగా రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మంత్రిగా పనిచేస్తున్న మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి బాధాకరమని ఆయనకు నివాళులు అర్పిస్తామని అన్నారు. అయినప్పటికీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నవతరం పార్టీ నుండి తాను పోటీ చేస్తున్నానని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణా నదిలో 2 యువకులు గల్లంతయ్యారు. విజయవాడ నెడమానూరుకు చెందిన కొప్పుల మురళి, బొడ్డుల నాగేంద్రబాబులుగా గుర్తించారు. మణిపాల్ను హాస్పిటల్కు తరలించారు పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మురళి మృతి చెందాడు. స్థానిక మత్స్యకారుల సహాయంతో నాగేంద్రబాబు మృతదేహం లభ్యం కావడంతో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు తాడేపల్లి పోలీసులు. నందిగామ నగర పంచాయతీ కౌన్సిల్ హాలులో రసాభాస నెలకొంది. పంచాయతీ కమిషనర్ జయరామ్ను నిర్బంధించారు. టీడీపీ కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు కమిషనర్ జయరామ్. కౌన్సిల్ సమావేశం నుంచి బయటకు వెళుతున్న కమిషనర్ జయరామ్ను అడ్డుకున్నారు టీడీపీ కౌన్సిలర్లు. కమిషనర్, టీడీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. సమావేశం ఎందుకు జరపడం లేదో సమాధానం చెప్పి బయటకు వెళ్లాలని పట్టుబట్టారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ కార్యాలయానికి స్నేహితుని బెయిల్ కోసం వెళ్లిన వ్యక్తిపై ఎక్సైజ్ పోలీసులు లాఠీలు ప్రతాపం చూపించారు. మద్నూరు మండలంలోని మదన్ హిప్పర్గ గ్రామానికి చెందిన బాధితుడు బిర్దార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తన స్నేహితుని బెయిల్ కోసం వెళ్లిన తనను ఆదివారం రాత్రి ఇష్టం వచ్చినట్లు ఎక్సైజ్ పోలీసులు కొట్టారంటూ ఆరోపణ చేశాడు. తనపై లాఠీ ప్రతాపం చూపిన ఎక్సైజ్ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ బిర్దార్ రాజు డిమాండ్ చేశారు. శివరాత్రిని మరపిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం కాలసర్పదోష నివారణ పూజలకు పోటెత్తిన భక్తజనం. క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులు. ఓవైపు దర్శనం కోసం, మరోవైపు రాహుకేతు దోష నివారణ పూజలు జరిపించుకుంటున్న భక్తుల తిప్పలు వర్ణనాతీతంగా మారాయి. అయితే భక్తులకు ఇబ్బంది లేకుండా సాగర్ బాబు ఆదేశాలతో సిబ్బంది, ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, హరి యాదవ్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆ పార్టీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు, తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ కె లక్ష్మణ్ను రాజ్యసభకు పంపబోతోంది. గత రాత్రి ఆయన పేరును ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేస్తోంది బీజేపీ. 4 అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. మధ్యప్రదేశ్ నుంచి సుమిత్రా వాల్మీకి, కర్ణాటక నుంచి లహర్ సింగ్ సిరోయా, ఉత్తరప్రదేశ్ నుంచి మిథిలేష్ కుమార్, తెలంగాణ నుంచి డాక్టర్ కె లక్ష్మణ్ పేర్లను ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలో అమావాస్య సందర్భంగా ఆదివాసుల గ్రామాలు కప్పతల్లి ఆటలతో సందడిగా మారాయి. ఇచ్చోడ మండలం ఆదివాసీ గ్రామాల్లో కప్పతల్లి ఆటను ఘనంగా జరుపుకున్నారు. వేసవి కాలంలో చివరి అమావాస్య నాడు సూర్యుడు శాంతించి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కప్పను ఓ రోకలికి కట్టి గ్రామమంతా తిరుగుతారు.
ఇందులో కప్పను ఇంద్రుని రూపంగా కొలుస్తూ ప్రతి ఇంటి ముందు రోకలికి కట్టిన కప్పపై నీటిని పోస్తారు గ్రామస్తులందరూ. చివరిగా ఆ కప్పను గ్రామదేవత ముందు విడిచి అది ఎటువైపు వెళుతుందో అటువైపు నుండే వర్షాలు పడతాయని నమ్ముతారు ఆదివాసులు. అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్ల ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయంలోని స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు నిర్వహించి అనంతరం అలంకరణ చేపట్టారు. పుష్పం, విశేష నైవేద్యం, మంత్ర దీపారాధన, హారతులిచ్చి గ్రామోత్సవానికి సిద్ధం చేశారు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీనివాసులు. ఈవో సాగర్తో బాబులతో పాటు ఆలయ సిబ్బంది అనంతరం స్వామి అమ్మవార్లను 4 మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించడంతో భక్తులు దర్శించుకున్నారు. మన్యం జిల్లా పార్వతీపురం రాయగడ అంతర్రాష్ట్ర రహదారిపై సినివి గ్రామంలో గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, వర్షాల కారణంగా గ్రామానికి కరెంట్ కట్ చేశారు అధికారులు. అప్పటి నుండి దాదాపు 30 గంటలు గడుస్తున్నా అధికారుల నుండి స్పందన లేకపోవడంతో హైవే మీద నిరసన వ్యక్తం చేశారు గ్రామస్తులు. 1000 రూపాయలు ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని ఉస్మానియా మార్చూరి సిబ్బంది జులుం ప్రదర్శించడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్లో రాత్రి మహమ్మద్ మజీద్ ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో ఉస్మానియా ఆసుపత్రి మార్చూరికి తరలించారు. మద్యం మత్తులో విధుల్లో ఉన్న సిబ్బంది 1000 రూపాయలు ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని పోలీసులు బాధిత బంధువులతో వాగ్వివాదానికి దిగాడు. ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నాడు. దీంతో గంటల పాటు మార్చూరి ముందే శవంతో వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ కారులో మంటలు చెలరేగాయి. కారు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా డోర్ తీసి బయటకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను ఆర్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అర్బన్ పార్క్ నుంచి జలగం నగర్లోని జనావాసంలోకి వచ్చిన దుప్పిపిల్లను వీధి కుక్కలు దాడి చేస్తుండగా అటవీశాఖ సిబ్బంది కాపాడారు. దుప్పిపిల్లకు వైద్య పరీక్షల అనంతరం సురక్షితంగా అర్బన్ పార్కుకు తరలించారు అధికారులు. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో అద్దంకి నార్కట్పల్లి హైవేపై వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. బస్ హైదరాబాద్ నుండి కందుకూరు వెళ్తుండగా ఘటన జరిగింది. అతి వేగమే ప్రమాదానికి గల ముఖ్య కారణమని పోలీసులు నిర్ధారించారు. మంగళగిరి రూరల్ పోలీసులు కారణం లేకుండా అధికారం అడ్డం పెట్టుకుని తనను అక్రమంగా నిర్బంధించి కొట్టారని కిషోర్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. కిషోర్ అనే వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారని మంగళగిరి న్యాయస్థానంలో సెర్చ్ వారెంట్ ఫైల్ చేశారు కిషోర్ తరపు న్యాయవాది. రూరల్ పోలీసులు తనను అక్రమంగా నిర్బంధించి కొట్టారని కిషోర్ అనే వ్యక్తి జడ్జి ముందు వెల్లడించాడు. మంగళగిరి రూరల్ పోలీసులు కిషోర్ అనే వ్యక్తిని రిమాండ్కు కావాలని కోర్టు కోరగా కోర్టు రిమాండ్ను తిరస్కరించి కిషోర్కు బెయిల్ మంజూరు చేసింది. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న టాటా ఏస్ వాహనం రెంటచింతలలోని కరెంట్ ఆఫీస్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం పల్టీ కొట్టింది. దీంతో అందరూ కిక్కిరిసి ప్రయాణిస్తున్న వారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ ఘటనలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.